హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బుడంకాయ పచ్చడి తయారు చేయబోతున్నాము. చూడండి, ఇది లేత బుడంకాయ, ఇంకా కలర్ లైట్గా వస్తుంది అంతే. ఇప్పుడు దీంతో పచ్చడి చేస్తాము. ముందుగా దీన్ని అంతా చెక్కు తీసేసుకోవాలి పైన. చూడండి, అంత చెక్కు అంతా తీసేసి సగానికి కట్ చేశాను. చూడండి, గింజలు కూడా లైట్గా వచ్చాయి అంతే. ఇప్పుడు మనం ఆ గింజలన్నీ తీసేసి మనం సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, బుడంకాయని ఇలా అంత సన్నగా కట్ చేసుకున్నాను. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం. చూడండి, అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ బుడంకాయ వేసాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. చూడండి, ఇందులోకి కొద్దిగా జీలకర్ర, సాల్ట్ కొద్దిగా వేసి మనం వీటిని బాగా మగ్గించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి, ఇలా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి వేయించుకుందాము. చూడండి, బుడంకాయ తీసేసి మిగతా కూరగాయలన్నీ వేసేసాను. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ. ఇప్పుడు ఇందులోకి రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. పచ్చళ్ళకి రాళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పసుపు, వీటిని మనం బాగా వేయించుకోవాలి. నేను బుడంకాయలో సాల్ట్ వేసానండి, నున్నటి ఉప్పు. వాటికి రాళ్ళుప్పు వేస్తే పీల్చదు కదా, పట్టదు సరిగ్గా కాయలకు, అందుకని సాల్ట్ వేసాను. చూడండి, మనం ఒక మిక్సీ జార్లో వేయించుకున్న బుడంకాయ, చూడండి టమాటాలు అవన్నీ కూడా వేగిపోయాయి కదా, అవి కూడా అన్నీ వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకొని, నేను ఒక నిమ్మకాయ పిండానండి పూర్తిగా. ఒక స్పూన్ చక్కెర టేస్ట్ కోసం అండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ కలిపి ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. అంతే అండి, మన పచ్చడి రెడీ. ఇందులోకి మనం కొద్దిగా పోపు పెట్టుకోవాలి. ఇంగువ, ఆవాలు అన్నీ వేసుకొని పోపు దినుసులు. పోపులో మాత్రం ఇంగువ వేయడం మర్చిపోద్దండి, మంచి టేస్ట్ వస్తుంది, వాసన కూడా ఉంటుంది. చూడండి, మన బుడంకాయ పచ్చడి వేడివేడిగా చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.